ఎంత పనిచేసావు మళ్ళీ. ఊహ తెలియని నాటి నుంచి ఒకరికొకరుగా పెరిగావు. అరమరకలు లేని ఆత్మీయతని పెంచుకున్నాం, పంచుకున్నాం. అవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా పక్కంటి మళ్ళీ అయిపోతావా? బావా, ఆవిడెవరో తెలుసా? ఆ రోజు తన ప్రాణాలకు తెగించి నా శీలాన్ని కాపాడిన పుణ్యమూర్తి. అవును బావా, ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పని చేశాను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఆమె నీకేదో సహాయం చేసిందని నన్ను పరాయవాణి చేస్తావు. ప్రేమకు పెళ్ళొక్కటే పరమార్థం కాదు బావా. భార్యాభర్తలు కానంత మాత్రాన బావా మరుదులుగా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోతుందా? అయితే నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోవటం దేనికి? నా మనసు నిండా నువ్వు ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? మనసు నీకే కాదు, నాకు ఉంది. మంచు తెరల మాటిన సూర్యుడిని, మనసు పొరలు చాటున బాధల్ని దాచలేం మళ్ళీ. బాధలనేవి పిరికి వాళ్ళని ఆశ్రయించుకు బతికే భూతాలు. వాటికి చోటిస్తే అవి మనల్ని మింగేస్తాయి. బావా, నువ్వు విధిగా 2 నియమాలు పాటిస్తే అందరి జీవితాలు సుఖపడతాయి. నియమాల? నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోవాలి. అమ్మాయి గారిని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలి. వస్తాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఎవరున్నారు వీళ్ళు? నీకు తెలియదు బావా, ఇక్కడ నేనుండడం ఎవరికీ మంచిది కాదు. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కడికమ్మా? మీరు అంతా విన్నానమ్మా. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. కూలిపోతున్న నా కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ప్రాణ సమానంగా ప్రేమించిన బావనే త్యాగం చేసిన నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళనిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడమ్మా. తాతయ్య, తాతయ్య పిలువమ్మా. అలాగే పిలు. అలా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే నాకు అంత సంతోషం తల్లి. ఏది ఈ తాతయ్యను విడిచి వెళ్ళదని నాకు మాట ఇవ్వమ్మా. తాతయ్య, నేను ఇక్కడుంటే నిజం ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది. మా ప్రేమ గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఏమవుతుందమ్మా? భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు తలెత్తుతాయి. అంతవరకు రాకుండా నేను చూస్తాను. ఈ సంగతి మన ముగ్గురులోనే ఉంచేద్దాం. ఏమంటావు రాజు? అనేదల్లా ఒకటి. ఇంత చేసిన మళ్ళీ ఇంటికి దూరం కావడానికి కరెక్ట్. చూశావు, రాజు కూడా నన్నే బలపరిచాడు. అమ్మాయి దీప, చూడమ్మా, దీప రాకముందే అలాగేనని ఒక్క మాటనమ్మా. అదేమిటమ్మా ఒట్టి చేతులతో వచ్చా? మన మళ్ళీ ఊరెళ్ళిపోతుంది. కనీసం పసుపు కుంకుమైనా పెట్టి పంపడం మన ధర్మం. తాతయ్య, మళ్ళీ రుణం పసుపు కుంకుమతో తీరిపోతుందా? తీరద కనుకే చేతులు పట్టుకు బ్రతిమాలి నీతో పాటు ఇక్కడే ఉండేందుకు ఒప్పించాను. ఆ సంగతి చెప్పడానికి నేను పిలిచాను. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు తాతయ్య. ఏమండి, ఈ రోజు నుంచి మళ్ళీ నా చెల్లి. చూసావమ్మా, అమ్మాయి వరుస కూడా కల్పించింది. ఇక నుంచి నువ్వు పరాయి పిల్లగా ప్రవర్తిస్తే మాత్రం నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను సార్. 1 year లోగా మన పెద్ద బేబీ నాకు ఒక స్మాల్ బేబీని ప్రజెంట్ చేయకపోతే నేను సత్యాగ్రహం చేస్తాను. కరెక్ట్ కరెక్ట్. నేను చెప్పదలుచుకున్న మాట నువ్వే చెప్పావు రాజు. ఇది మా ఇద్దరు రిక్వెస్ట్. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కసి కొద్దీ భర్త ముక్కు కొరికి తిక్క కుదిర్చిన భార్య. వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కూడా నవ్వతా సార్. మన దేశంలో ప్రతి వ్యక్తి పాటించవలసింది భర్త కంట్రోల్. నవ్వు కంట్రోల్ ఏంటయ్యా? నీ ఇష్టం వచ్చినంత సేపు నవ్వు. నా ఇష్టం కదా సార్, మీరు కాస్త దయపెడితే మీ ఇష్టం వచ్చిన సేపు నవ్వుతాను. చాలా విట్టిగా మాట్లాడుతున్నావు. ఎవరయ్యా నువ్వు? నా భర్త సార్. శ్రీదేవి, నిన్ను రెండో పెళ్లి చేసుకున్నది? సార్ సార్, ఇది నాకు మొదటి పెళ్లి సార్. ఏమిటా ఉన్నట్టు ఊడిపడ్డా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మా మామయ్య కటకరాంగా వెళ్ళాడు కదా, ఆ ఉద్యోగం కోసం అప్లికేషన్ పట్టుకొచ్చాను. మీరిద్దరు బాగా ఇది సార్. అయితే శాంక్షన్.
లేని పని చేయకపోతే ఇలాగే అవుతుంది. పర్వాలేదు, వంశీకి జాంగ్రీలు అంటే చాలా ఇష్టం. వంశీ, నీ ట్రైన్ స్టేషన్ కూడా ఉందా? స్టేషన్ మమ్మీ, ప్లాట్ఫారం కూడా ఉంది. మరింకే ప్లాట్ఫారం మీద 10 నిమిషాలు ఆగుతుందిగా. ఈలోగా టిఫిన్ చేసే, నీకు ఇష్టమని స్వయంగా చేశాను. తిను బాబు. నా బాబు కదూ, ఎక్కడ తినమా? ఖాళీ లేదు మమ్మీ. అమ్మాయి గారు, దేవుడి ప్రసాదం. అమ్మా అమ్మా, నాకు నీకు లేకుండానా? అమ్మాయి గారు, బాబు ఎంత మంచివాడో, అంత చిలిపి. చూస్తున్నానుగా, ఇంకొక 2 ఏళ్ళు పోతే అందరినీ ఒక ఆట ఆడిస్తాడు. ఇప్పుడు ఆడించకనా? పిల్లలకు అల్లరి కూడా అందం అమ్మాయి గారు. అమ్మా అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, ఇంకొంచెం ప్రసాదం పెట్టు. అలాగే బాబు, తిను. ఇంకొంచెం. తిను బాబు, ఇంకొంచెం పెట్టు. తిను. మా అమ్మ మంచి అమ్మ. మా బాబు మంచి బాబు. వంశీ, అరటితో ఒక హాల్లో వేసిన చాలక పైగా నవ్వుతున్నావా? ఇలా నీ వల్లే రామదాస్ పడిపోయి చూసావా? నిన్ను అమ్మా, చిన్నపిల్లాడు. చిన్న లేదు పెద్ద లేదు, తప్పెవరు చేసినా తప్పే. తెలిసిందా? ఇక్కడ డస్ట్బిన్ పెట్టింది ఇలాంటి వాటిని పారేయడానికి. అలాగే అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. కానీ చేసిందని శిక్ష అనుభవించాలి. తీగుంజీలు 1 2 3 4 5 6. అమ్మా, కాళ్ళు నొప్పి. బాబు, ఏడుస్తున్నావా? నా బాబు కదా. బాబు, బాబు.